ప్రియమైన 2025 ఇదే లాస్ట్ సన్సెట్. ఈ 2025 నాకు స్టార్టింగ్లోనే పెద్ద కష్టాన్ని నెత్తినబెట్టింది. దాని నుండి ఎంత లేవాలని అనుకున్నానో అనుకున్న ప్రతిసారి పడిపోతూనే ఉన్నా. చెప్పలేనంత బాధనిచ్చింది, మోయలేనంత బాధ్యతనిచ్చింది. దానికి తోడు ఎవరూ లేరని తెలిసేలా చేశావు. ఇంత కష్టాన్ని చాలా చిన్న ఏజ్లో ఇచ్చావు. తట్టుకునే ధైర్యం లేదు, కానీ కాలము కష్టము అన్నీ నేర్పిస్తాయి. అవసరానికి ఎవరూ లేరు, ఎవరూ రారని నేర్పించావు. మన అనుకున్న వాళ్ళు ఎప్పుడూ పరాయి వాళ్ళే అని తెలిసేలా చేశావు. నేను ఎంత బాధలో ఉన్నా నేనున్నా అని, తోడుగా ఉన్నా అన్న నా తమ్ముడు అని అంటే నేను వాడిని ఎప్పుడు చిన్న పిల్లల్లాగా చూసేదాన్ని. కానీ నా తమ్ముడు అలా అనేసరికి నా తమ్ముడు ఇంత పెద్దవాడయ్యాడా అనిపించింది. నాకు ఈ సంవత్సరం నా తమ్ముడిని పెద్దవాడిలాగా చూపించింది. మన జీవితంలో ఎవరున్నా లేకున్నా తోడు, మనకంటూ ఒక తోడు ఉండాలి. ఆ తోడు మన తమ్ముడు, అన్న, చెల్లి వీళ్ళలోనే చూసుకోవాలి. నాకు నా తమ్ముడు ఉన్నాడు, నాకు నా అన్న ఉన్నాడన్న ధైర్యాన్ని ఉండాలి. మీకు ఏమైనా ఈగోలు, స్వార్థాలు ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి మంచిగా మాట్లాడుకోండి. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ని చేయించుకోండి. మాకు వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు. హ్యాపీ న్యూ ఇయర్.